తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హన్మకొండ వరంగల్ జిల్లాలో పర్యటన నిర్వహించారు. ఆమె సందర్భంగా ఫాతిమా నగర్ వద్ద జాగృతి నాయకులు కార్యకర్తలు బతుకమ్మలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రెండు జిల్లాల్లో కూడా మొదటి నుండి తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు ముందుగా నాయకులకు అందరికీ కూడా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ 2 రోజులు మేము ఇక్కడే ఉండబోతా ఉన్నాం. జాగృతి జనం బాట పేరుతోని అన్ని నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలని కూడా తిరిగి పరిశీలన చేస్తాం. ఇక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అనేకమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా 2 రోజుల పర్యటనలో పత్రికా మిత్రులందరితో కూడా షేర్ చేసుకుంటాం. మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు తన వీధి రౌడీలాగా మాట్లాడేటటువంటి భాషను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.